ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ క్రియేటివ్ వేస్. ఫిష్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఫిష్ పీసెస్ 700 గ్రామ్స్, 1 కప్పు టమాటో పేస్ట్, 3 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ సాల్ట్, హాఫ్ కప్ ఆనియన్ పేస్ట్, 3 స్పూన్స్ మిర్చి పొడి, హాఫ్ స్పూన్ గరం మసాలా, మిర్చి తగినన్ని, కొత్తిమీర తగినంత, కరివేపాకు తగినంత, మెంతి తగినంత, 1 స్పూన్ పసుపు, మెంతుల పొడి తగినంత, ఆయిల్ తగినంత. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫిష్ కర్రీకి కావాల్సిన ఫిష్ పీసెస్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. మనం రెడీ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం. మిర్చి పొడి, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా, అలాగే పసుపును కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం. మనం యాడ్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ని ఇలా పీసెస్కి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఫిష్ కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకుందాం. అలాగే తగినంత ఆయిల్ యాడ్ చేసుకుందాం. అలాగే ఆయిల్ వేడైన తర్వాత జీలకర్రని యాడ్ చేసుకుందాం. అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే మెంతి ఆకుల్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం. మిర్చి ఫ్రై అయిన తర్వాత ఆనియన్ పేస్ట్ యాడ్ చేసుకుందాం. అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాం. అలాగే 1 స్పూన్ పసుపు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం. ముందుగా రెడీ చేసుకున్న టమాటో పేస్ట్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం. టమాటో పేస్ట్ ఉడికేంత వరకు క్యాప్ పెట్టుకోవాలి. టమాటా ఉడికిందో లేదో చెక్ చేసుకుందాం. టమాటా ఉడికిన తర్వాత ఆయిల్ పైకి వస్తుంది. మిక్స్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకుందాం. నేనైతే 2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. మీరు తీసుకున్న క్వాంటిటీ బట్టి ఎక్కువగానే తక్కువగానే యాడ్ చేసుకోండి. కొద్దిసేపు వాటర్ మరిగేంత వరకు క్యాప్ పెట్టుకుందాం. అలాగే మెంతి పౌడర్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం.
ఇప్పుడు మనం లైట్గా సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. రోజువారీ ఆహారంలో ఫిష్ తీసుకోవడం చాలా మంచిది. ఫిష్లో ప్రోటీన్ మరియు విటమిన్ డి వంటి ముఖ్యమైన పోషకాలు కలిగి ఉంటాయి. మనం రెడీ చేసుకున్న ఫిష్ పీసెస్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుందాం. శరీరానికి మరియు మెదడుకు చాలా ముఖ్యమైన ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఫిష్లో పుష్కలంగా ఉంటాయి. క్యాప్ పెట్టుకొని ఫిష్ కర్రీని కొద్దిసేపు ఉడికించుకుందాం. ఫిష్ కర్రీని ఎక్కువ కదపకుండా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఉడికిందో లేదో చెక్ చేసుకుందాం. ఇలా ఫిష్ కర్రీ ఉడికిన తర్వాత కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఫిష్ కర్రీ రెడీ. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.